మామిడికాయ ముక్కలు కడిగేసుకొని పెట్టుకున్నాం. అన్నీ ఒకే సైజులో మంచిగా ఉడికించాను. ఇదిగో ఇవి 6 కేజీలు అయినాయి నాకు వక్కలు. అంటే మనం కొలత కొద్ది కూడా పెట్టుకోవచ్చు. నేనైతే జోకిన పెట్టి 6 కేజీలు అయినాయి. ఇగో ఎల్లిపాయలు, ఇగో ఆవాలు, జీలకర్ర, మెంతులు రెడీ. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకుందాము. నేనైతే పల్లి నూనె డబల్ ఫిల్టర్ పల్లి నూనె వాడుతున్నా. చూద్దాం. ఇవి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు అన్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నా. ఇగో ఇది మెంతి, ఇదేమో ఆవ పొడి పట్టుకున్నా, మిక్సీ పట్టుకున్నా. ఇది జీలకర్ర ఉన్న మెంతులు కలిపి ఇది. ఇగో ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నా. ఇలా సగం మిక్సీ పట్టుకున్నా. ఇక్కడ కారపొడి ఇది 1/2 కేజీ తీసుకున్నా. ఉప్పు తీసుకున్నా. తీసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను ఇందులో. తర్వాత చూసినాక కలుపుకుందాము. కేజీన్నర అన్నట్టు కేజీన్నర ఉప్పు పట్టింది. కేజీన్నర పోసిన జోకిన లెక్క ప్రకారం కేజీన్నర ఉప్పు. ఎందుకంటే అన్నీ వేసుకున్నాం మనం. ఇది కూడా ఇప్పుడు పోసేసుకున్నాం. ఇందులో మెంతి పొడి ఇవన్నీ పోసి కలిపేసుకున్నాం. మెంతి పొడి ఎక్కువ పోసుకున్నా ఏం కాదు, కానీ ఆవపొడి మాత్రం తక్కువ పోసుకోవాలండి. ఎందుకంటే వక్క అంత మెత్తబడి ఇదైపోతుంది. అందుకోసమని ఆవపొడి ఎక్కువ పోసుకుంటే ఏం కాదు, మెంతి పొడి మాత్రం. వెల్లుల్లి కూడా వేసుకున్నాము. ఇది ఇప్పుడు కొంచెం ఇది జాడికి పెట్టుకుంది. ఇది జాడికి పెట్టుకున్నాం. కొంచెం ఆయిల్ వేసి ఇందులో వేసేసి చేస్తాం. ఇక ఇది పట్టింది ఇందులో వేసి కలుపుకున్నాం మనం. అన్ని మసాలాలు కలుపుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి. అసలు నోరు ఊరిపోతుంది. జస్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాం మనం. అట్లా లైట్గా కారపొడి కూడా పోసేస్తున్నాము. కలిపిస్తాము. ఇలా కలుపుకుందాము. ఇప్పుడు మంచిగా క్లియర్గా చూడండి. ఎల్లిపాయ ముద్దకు కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇది జాడికి పెట్టుకుంటాం. పెట్టు ఇట్లా లోపల పెట్టుకొని ఇట్లా మంచిగా పూసుకోవాలి. దీనికి
దీన్ని పక్కకు పెట్టాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి అంటే ఇట్లా మీదకి అట్లా ఆయిల్ పోసేసి మాకైతే అలవాటు అయిపోయిందండి. చేతి గ్లౌజులు వేసుకొని కూడా కలుపుతారు, కానీ ఇక మాకు పచ్చళ్ళు పెట్టడం ఇట్లా చేతులు వేసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారు. మాకు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ నుండి చూస్తున్నాం కాబట్టి అలవాటు అయిపోయింది. ఇట్లా వేసుకొని ఇలా అయింది. అంతా కలిపాక ఇలా అయింది. మిగిలిన ఆయిల్ కూడా కొంచెం ఉన్నది, దీన్ని కూడా వేసేద్దాము. వేసినాము, ఇలా పెట్టేసుకున్నాం. మనం దీని మీద మూత పెట్టేసి వేడి పెట్టేసుకున్నాం. పచ్చడా కలిపి అయిపోయినాక ఇలా వేసుకొని తింటే మంచిగా ఉంటుంది టేస్ట్. మేము చిన్నప్పుడు ఇది మా మమ్మీ ఇట్లా కలిపి నాకు మా అందరికీ మా అన్నయ్యకు మాకందరికి పెట్టేది, చేతులు చాపుకొని కూర్చుందుము. ఇట్లాంటి మెమోరీస్ మీకు ఎవరికన్నా ఉంటే చిన్నప్పటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేతి పట్టుకొని కూర్చుంటుంటుంది ఇలా. చేయి పట్టుర్రి మంచిగా పట్టు.